నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఇక తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంకల్పం నేటికి రాష్ట్రానికి తిరుగులేని విజయాలను అందిస్తోంది. నిస్వార్థ పాలకుడిగా కేసీఆర్ పడిన తపనతో సిద్దిపేట జిల్లా రైతుల చిరకాల స్వప్నాన్ని నిజం చేసింది. నంగునూరు మండలం నర్మెట్టలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కేసీఆర్ కృషి, మాజీ మంత్రి హరీష్ రావు అంకిత భావానికి నిదర్శనం ఈ ఫ్యాక్టరీ. ఇక్కడి రైతులను ఆయిల్ ఫామ్ సాగు దిశగా దారి మళ్లించిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇక్కడ ఫ్యాక్టరీకి పునాది రాయి వేయడంతో పాటు నిర్మాణం పూర్తి చేసింది కేసీఆర్ సర్కారే. ఈ నేపథ్యంలో నర్మెట్ట పామాయిల్ కంపెనీపై మా ప్రతినిధి రంగాచారి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. వందల సంవత్సరాలుగా సాంప్రదాయిక పంటలు పండిస్తున్నా కూడా రైతుల జీవితాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందని నేపథ్యంలో ఈ ప్రాంత రైతులకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, అట్లాగే ఈ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ నాయకులు, సిద్దిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి హరీష్ రావుల ఆలోచన ఫలితంగా సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం నర్మెట సమీపంలో 63 ఎకరాల స్థలంలో ఈ ఆయిల్ కార్పొరేషన్కు సంబంధించిన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిపోయింది. దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మాణమైనటువంటి ఈ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు తామే ప్రారంభం చేశామని చెప్పి చేతిలో కత్తెలు పట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. కానీ ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన దాదాపు ఒక 6-7 సంవత్సరాల నేపథ్యం ఇక్కడ ఉంది. దాదాపు 2015 నుంచే ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఆలోచన మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు హరీష్ రావు నేతృత్వంలో జరుగుతూ ఉన్నది. ఒక సందర్భంలో ఆయన ఖమ్మం జిల్లా అశ్వరాపేటకు అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఆ ప్రాంతానికి సంబంధించిన అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు తోటల్లో ఈ ఆయిల్ ఫామ్కు సంబంధించిన తోటల్ని పరిశీలించినటువంటి హరీష్ రావు అట్లాంటి తోటల్ని తమ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచన ప్రారంభించారు. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశాల మీద ఆయన ఒక ఆలోచన చేసి మొత్తంగా ఆయిల్కి సంబంధించిన వాళ్ళ సైంటిస్టులను ఇక్కడికి పిలిపించి ఇక్కడి వాతావరణ పరిస్థితుల మీద ఆయన ఒక అవగాహనకు సంబంధించి, పరిశోధనకు సంబంధించి కూడా చేయించడం జరిగింది. 2016-17 ప్రాంతంలో ఇక్కడికి వచ్చినటువంటి ఆ సైంటిస్టులు ఈ ప్రాంత వాతావరణంలో పరిశీలన చేశారు. అక్కడ ఈ ప్రాంతం ప్రస్తుతానికైతే ఇక్కడ సరైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఇక్కడ లేదు, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఫస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోవడం, సిద్దిపేట జిల్లాలో రంగనాయక సాగరు, మడన సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇటు అన్నపూర్ణ సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిపోయి ఈ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ పరిస్థితుల్లోనే ఒక మార్పు రావడం, ఒక హ్యూమిడిటీతో కూడినటువంటి వాతావరణం ఏర్పడము, తేమతో కూడినటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడ్డ నేపథ్యంలో ఆయిల్ ఫామ్ తోటల పండించేందుకు అవసరమైనటువంటి ఒక వాతావరణం ఇక్కడ వచ్చిన నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఒకసారి ఇక్కడికి సైంటిస్టులు వచ్చి పరిశీలించడం జరిగింది వీళ్ళ ఆహ్వానం మేరకు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి అనుకూలంగా ఉందని ఇచ్చినటువంటి రిపోర్టుల నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ ఈ ఆలోచన ప్రారంభమైంది. హరీష్ రావు ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతుల్ని మోటివేట్ చేసి వాళ్ళకు అవగాహన కల్పించి గ్రామానికి తిరిగి సర్పంచుల ద్వారా, నాయకుల ద్వారా వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళకు ప్రత్యేకంగా ఈ తోటల పెంపకానికి అవసరమైనటువంటి ఒక ప్రాతిపదికను తయారు చేయించడం జరిగింది. అప్పుడు కలెక్టర్లు కూడా ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు రైతులతో ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి నంగునూరు మండలంతో పాటు మొత్తంగా సిద్దిపేట నియోజకవర్గంలోనే చాలామంది రైతులు ఆయిల్ ఫామ్కి సంబంధించిన తోటల పెంపకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు 3.5 సంవత్సరాల క్రితమే నంగునూరు మండలానికి సంబంధించిన అక్కనపల్లి, అట్లాగే ఈ ప్రాంతానికి సంబంధించిన మైసంపల్లి, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి ముందుకు రావడం జరిగింది. అప్పుడు మొట్టమొదట అక్కనేపల్లికి సంబంధించిన నాగేందర్ అనే రైతు తోటలో ఒక మొక్కని హరీష్ రావు నాటి ఈ ప్రాంతంలో ఆ తోటల పెంపకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పటి నుంచే ఈ ప్రాసెస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పండించినటువంటి పంటలకు ఇక్కడనే
రైతులు అమ్ముకోవడానికి ఒక అవకాశం రావాలి, ఈ ఆయిల్ ఉత్పత్తికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయాలనే ఒక లక్ష్యంతో ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి హరీష్ రావు తీసుకువెళ్ళిన నేపథ్యంలో వెంటనే ఈ ప్రాంతంలో మార్క్ఫెడ్ సంస్థ ద్వారా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిధుల మంజూరుకు అప్పటి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. దాదాపు 300 కోట్ల రూపాయల నిధుల్ని ఆ ప్రభుత్వం మంజూరు చేసింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము. మరొక 60 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ఇక్కడనే రిఫైనరీ యూనిట్ని కూడా ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి నిధుల్ని కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్ 13వ తేదీన అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి వేగంగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్మాణ పనులన్నీ జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఇది పూర్తిగా ప్రారంభానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. గత 3-4 నెలల క్రితమే ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ట్రయల్ రన్స్ పూర్తయిపోయి ఇందులో ఆయిల్ ఉత్పత్తికి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఆయిల్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా ఇక్కడికి వచ్చి తాము పండించినటువంటి ఆయిల్ ఫామ్కి సంబంధించిన గెలల్ని విక్రయించుకొని వాళ్ళు డబ్బులు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ప్రారంభమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులోనే పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఒక రిఫైనరీ సెంటర్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి ఆయిల్కు ఇక్కడనే ఒక బ్రాండ్ నేమ్ ఏర్పాటు చేసి మార్కెట్లోకి అమ్మాలనే ఒక ఆలోచన కూడా ఆ ప్రభుత్వం చేసి అవసరమైనటువంటి ఆ యూనిట్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ ఒక విద్యుత్ కేంద్రాన్ని, అంటే వాళ్ళు ఒక 4 మెగావాట్ల విద్యుత్ని కూడా ఉత్పత్తి చేసి ఈ ఫ్యాక్టరీకే ఉపయోగపడే విధంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి విద్యుత్ యూనిట్ని కూడా, ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ యూనిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విడుదలైనటువంటి వ్యర్థ పదార్థాలతోటి ఈ ప్రాసెస్లో విడుదలైనటువంటి వ్యర్థ పదార్థాలతోటి ఈ విద్యుత్ని ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కాలుష్య రహితంగా ఎక్కడా కూడా ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు కానీ, ఈ రైతులకు కానీ, ఈ భూమికి కానీ ఎలాంటి వాతావరణ పరంగా ఇబ్బందులు కలగకుండా, భూగర్భ జలాలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ ఈ యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి నిధుల ఫలితంగా ఏర్పాటైనటువంటి ఫ్యాక్టరీ ఇది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాబోతూ ఉన్నారు, ఈ ప్రారంభం చేయబోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, అసలు ఇందులో ఏ పాత్ర లేనటువంటి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదో తామే చేశామని చెప్పుకునేడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీని వెనక ఇంత ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్లోనే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ఈ ప్రాసెస్లోంచి ఏర్పాటైన ఫ్యాక్టరీ ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. కానీ ఈ ప్రాంత రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాంతానికి సంబంధించిన ఇది ఇంకా అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అప్పటి ప్రభుత్వము చేసినటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాలని, ఇక్కడి లోకల్ నిరుద్యోగులందరికీ ఇందులో అవకాశాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి దూరదృష్టి, ఆయన చేసినటువంటి కృషి ఫలితంగా సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండలం నర్మెట గ్రామ శివారులో ఏర్పాటైనటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం మనం ఉన్నాం. మాజీ మంత్రి హరీష్ రావు నిరంతర కృషి ఫలితంగా ఇక్కడ ఈ ఫ్యాక్టరీ అత్యంత వేగంగా నిర్మాణం పూర్తయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ పునాది రాళ్ల నుంచి మొదలుకొని, ఈ భూసేకరణ నుంచి మొదలుకొని ప్రతి పనిని దగ్గరుండి పర్యవేక్షించి ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలకంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ ఫ్యాక్టరీలో ఉన్నాం. ఇదంతా కూడా ఒక ప్రాసెసింగ్ యూనిట్. ఇది దాదాపు 300 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆయిల్ ఉత్పత్తి చేసేటువంటి ఫ్యాక్టరీని సిద్దిపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. సిద్దిపేట శివార్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రాసెసింగ్ యూనిట్. ఇక్కడి నుంచి ఈ ఆయిల్ ఫామ్కి సంబంధించిన గెలల్ని తీసుకువచ్చి విక్రయించిన తర్వాత ఈ యూనిట్లోనే వాళ్ళంతా దీన్ని ప్రాసెస్ చేసి ఇక్కడి నుంచి అటువైపు ముందుకు పంపించి అక్కడి నుంచి వరుసగా ప్రతి దాంట్లో కూడా ప్రతి దశలో ఈ పూర్తి స్థాయిలో
ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా దీన్ని ప్రాసెస్ చేసేటువంటి యూనిట్ అంతా ఇక్కడ నిర్మాణం పూర్తయిపోయింది. ఇది పూర్తిగా సింగపూర్కు సంబంధించిన వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు ఇచ్చిన సజెషన్స్తో ఏర్పాటైనటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ఫ్యాక్టరీ ఇది దాదాపు 3 నెలలుగా ఇప్పటికే ఇందులో ఉత్పత్తి ప్రారంభమైపోయింది. ట్రయల్ రన్లు కూడా విజయవంతమైపోయాయి. గతంలోనే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఇటు జనగామ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. లాంఛనంగా రేపు ప్రారంభం అవుతుంది. కానీ గత 3 నెలలుగా ఇప్పటికే ఇందులో ఆయిల్ ఉత్పత్తి కూడా ప్రారంభమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రైతులంతా కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఈ ప్రాంతానికి ఒక వ్యవసాయ రంగంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తెచ్చేటువంటి ఫ్యాక్టరీ కాబట్టి ఈ ఫ్యాక్టరీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత రైతుల్లో మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటులో కానీ ఈ భూసేకరణలో కానీ ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయడం విషయంలో కానీ ఏ పాత్ర లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి తామే దీన్ని ఏర్పాటు చేశామని చెప్తున్న విషయాల పట్ల మాత్రం ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది 2017 సంవత్సరం నుంచే ఇక్కడ ప్రాసెస్ ప్రారంభమైంది. 2022 సంవత్సరంలో అప్పటి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో శంకుస్థాపన జరిగి నిధులు కేటాయించబడి పూర్తి స్థాయిలో నిర్మాణమైనటువంటి ఫ్యాక్టరీని తాము శంకుస్థాపన చేశామని, తాము ప్రారంభిస్తున్నామని చెప్పి, తామే మంజూరు చేశామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే వాదన చేస్తున్నారో దానికి పూర్తి భిన్నంగా ఇక్కడి ప్రజలు స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైన పద్ధతి కాదని, ఇంకా భవిష్యత్తులో ఈ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి నిధుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేయాలి తప్ప తాము చేశామని చెప్పుకోవడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తానికి ఈ ఫ్యాక్టరీ మాత్రం ఈ ప్రాంతంలో ఒక గణనీయమైనటువంటి మార్పు, రైతుల జీవితాల్లో ఒక గణనీయమైనటువంటి మార్పును తెస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విత్తు నాటింది కేసీఆర్, నీరు పోసింది కేసీఆర్. ఆయన సంకల్పం నేడు పామాయిల్ విప్లవం అనే చెట్టుగా మారి ఫలాలను అందిస్తోంది. అందుకు నిదర్శనం నర్మిట్టా పామాయిల్ కంపెనీ. కానీ రిబ్బర్ కట్టింగ్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ క్రెడిట్ దోచుకునేందుకు తాతలాడుతున్నాడు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో హడావుడి చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నేతల హంగామా చూసి స్థానిక రైతులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా ఈ కంపెనీ క్రెడిట్ మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తేల్చి చెబుతున్నారు. కేసీఆర్ దూరదృష్టి ఫలితంగా ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి, వ్యవసాయ రంగంలో కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి, నూతన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, రైతులందరికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇది ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది రైతులు ఆయిల్ ఫామ్ తోటలు పెంచి ఇప్పటికే ఈ ఫ్యాక్టరీలో తాము పండించినటువంటి పంటల్ని అమ్ముకొని ఆర్థికంగా లాభం పొందినటువంటి రైతులు ఈ నంగనూరు మండల ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ అనుభవాలు ఏమిటి, వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక నాయకులు, ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో కానీ ఫ్యాక్టరీ ప్రారంభానికి సంబంధించిన అంశాల్లో కానీ కీలకంగా వ్యవహరించారు. ఎట్లా ఉంది ఇప్పుడు ఈ ప్రారంభానికి సిద్ధమైంది, దీని వెనుక ఉన్నటువంటి కృషి ఎట్లా జరిగింది? గతంలో ఉద్యమం క్రమంలోనే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఇక్కడి ప్రాంతానికి పరిశ్రమలు రావాలనే ఉద్దేశంతో 2007లోనే ఇక్కడ భూసేకరణ చేయాలని చెప్పి భూసేకరణ చేయగా అప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజులు భూసేకరణ ఇది పరిశ్రమలకు అనుకూలం కాదని చెప్పి ఎన్నోసార్లు ఫైల్ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ 105 ఎకరాల భూసేకరణ చేయడం జరిగింది. అంటే ఈ పరిశ్రమ వస్తుంది కాదు, ఆనాడు పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తే ఇక్కడ యువతకు ఉపాధి వస్తుందని చెప్పి ఆనాడు భూసేకరణ చేయడం జరిగింది. 2014లో భూసేకరణ అయినాక కొద్ది రోజుల తర్వాత హరీష్ రావు గారు మిషన్ కాకతీయలో భాగంగా ఖమ్మం జిల్లాకు వెళ్ళినప్పుడు అక్కడ పంటలను చూసి, అక్కడ ఆయిల్ ఫామ్ పంటలను చూసి ఇది ఏం పంట ఏం కథ అని తను ఎంక్వైరీ చేస్తే ఇది లాభదాయకంగా ఉంది, ఇది దీర్ఘకాలిక పంట, మా ప్రాంతంలో ఎప్పుడు యాసంగిలో అకాల వర్షాలు పడి వడగళ్ళ వాన పడి
రైతులు చాలా నష్టపోతున్నారు. మళ్ళీ సాంప్రదాయ పంటలు వేసి ఏదైనా వరి, పత్తి, మన ఏదైతే మొక్కజొన్న ఇటువంటి సాంప్రదాయ పంటలు వేసి ఎంతసేపు శ్రమ వృధా అవుతుంది తప్ప అధిక లాభాలు వస్తలేవని చెప్పే ఉద్దేశంతో మరి ఈ పంటను సిద్దిపేటకు తీసుకురావాలి, సిద్దిపేట జిల్లాకు తీసుకురావాలనే ఉద్దేశంతో తను ఆనాడు ఎంక్వైరీ చేసి I&OPR అంటే ఇండియన్ ఆయిల్ ఫామ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళతోని ఆ రోజు పరిశోధనలు జరిపితే ఏం తెలిసిందంటే ఇక్కడి ప్రాంతం గాలిలో తేమ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడి ప్రాంతానికి ఆయిల్ ఫామ్ అనుకూలం కాదని తెలిసింది. ఆ తర్వాత అదే క్రమంలో మరి ఎట్లయితే అవుతుంది అనే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్, అన్నపూర్ణ సాగర్, మల్లన్న సాగర్ నిర్మాణమై 2022లో నీళ్లు నింపినాక మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేశారు. అప్పుడు పరిశోధన జరిపితే ఏమైందంటే ఇప్పుడు ఈ పంటకు అనుకూలం ఈ ప్రాంతం అని చెప్పి తెలియగానే అప్పుడు ఇమీడియట్ అందరు రైతులను మొబిలైజ్ చేసి అవగాహన కల్పించి ఎన్నో సభలు పెట్టిరు. తను ఎక్కడికి పోయినా అసలు హరీష్ రావు గారు నిజంగా కూడా కేసీఆర్ గారితో ఆలోచన చేసి మనం ఆయిల్ ఫామ్ను ఈ రైతులను మోటివేట్ చేయాలి, వాళ్ళను ఆయిల్ ఫామ్ వేసుకునే విధంగా అందరినీ అవగాహన సదస్సు కల్పించాలని తన ఆజ్ఞ తీసుకొని బయలుదేరి సిద్దిపేట ప్రాంతంలో ఫస్ట్ మొక్క నాటానని మా రైతులందరూ ముందుగా నాయకులను వేసుకోమని చెప్పిండు. మనం వేసుకుంటేనే ఆదర్శంగా ఇంకో రైతులు విశ్వాసం కలిగి అందరూ వేసుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఆ రోజు మొదటి మొక్క నర్మేటలో మైసంపల్లి గ్రామంలో, నంగునూరు గ్రామంలో మొదటి మొక్క హరీష్ రావు గారి చేతుల మీద నాటడం జరిగింది. అదే క్రమంలో ఈ రైతులందరూ కూడా సార్ మీద ఉండే విశ్వాసంతో ఈ పంట చాలా లాభదాయకమైన పంట అని చెప్పి దాదాపు మొదటి సంవత్సరమే 700 ఎకరాలు వేసుకోవడం జరిగింది. ఇవాళ జిల్లాలో హరీష్ రావు గారి కృషి వలన 14,000 ఎకరాలు వేసుకోవడం జరిగింది. అదే మరి ఈ పంట అయితే వేపించినాం, మరి ఇక్కడ పరిశ్రమ రావాలి కదా, భూమి అయితే ఉందని చెప్పి 2022లో మన ఏదైతే నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకొచ్చి ఇక్కడ 62 ఎకరాల భూమిని TJICC ద్వారా కేటాయించి ఇక్కడ పరిశ్రమకు పునాది రాయి వేయడం జరిగింది. ఆ రోజే చెప్పినారు ఇక్కడ 300 కోట్లతోని నిర్మాణం చేస్తాం, ఇక్కడ జీరో లిక్విడ్. అప్పుడు అంటే ఇంకొక అపోహ కూడా ఉండే, మరి పరిశ్రమ వస్తే పరిశ్రమ అయితే తెస్తున్నాం, మరి పరిశ్రమ వస్తే ఏదైతే ఇక్కడ ప్రాంతం మరి కదా పొల్యూషన్కి అవుతుంది అన్నట్టు ఆ రోజే చెప్పారు గౌరవ హరీష్ రావు గారు, ఇది జీరో పొల్యూషన్ ఇండస్ట్రీ, ఇది వ్యవసాయ పరిశ్రమ, ఇది ఆయిల్ పరిశ్రమ, ఇది చాలా అదిగా ఉంటుంది, ఇక్కడ ఉపాధి కూడా వస్తుందని చెప్పి ఆ రోజు పునాది రాయి వేయడం జరిగింది. అందులో భాగంగానే నిర్మాణం చేసినాక దురదృష్టవశాత్తు ప్రభుత్వం పోయింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఏదైతే ప్రారంభిస్తూ అంటారు చాలా సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం. వాళ్ళను ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా దాన్ని ప్రారంభం చేయవలసిందే, చేయండి. ముఖ్యంగా అసలు ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఏర్పాట్లో కానీ భూసేకరణకు సంబంధించిన విషయాలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా? అసలు అది వారి విజ్ఞతగా వదిలిపెడతాం. ఇవాళ కాగితాలతో చెప్తాయి కదా ఎన్నడు భూసేకరణ అయింది, పునాదిరాయి ఎన్నడు వేసినారు. ఇవాళ ప్రతి రైతును ఏ రైతును కదిలించినా ఈ పంటను వేసుకోవాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే హరీష్ రావు గారు. ఈ ఫ్యాక్టరీ మంజూరు చేసిన వ్యక్తి ఎవరంటే గౌరవనీయులు పెద్దలు తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎవరిని కదిలించినా చెప్తారు, కాగితాలు అయితే తప్పు చెప్పవు, ఏవైతే తప్పు చెప్పవు. ఇవాళ సరే వారికి అవకాశం వచ్చింది ప్రారంభించుకోమనండి, కానీ ఈ ప్రాంతం పట్ల మాత్రం వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇందులో కాంగ్రెస్ పార్టీ మొన్న వచ్చి గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో మా ప్రభుత్వంలో కూడా ఉండే, తను ఏమంటారంటే ఇక్కడ ప్రాంతానికి ఇది రావడానికి కారణమేమేమోనని చెప్పడం, ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పడం మాత్రం ఇది సిగ్గుచేటు. ఒక రైతుగా అంటే మీ మొట్టమొదటిసారిగా ఈ ప్రాంత రైతుగా హరీష్ రావు గారు వచ్చి మీ తోటలోనే ఆయన ఈ ఆయిల్ ఫామ్ సంబంధించిన మొక్క నాటడం జరిగింది. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? అంతకు ముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? మాకు రాళ్ళు పడి మొక్కలు బాగా ఇబ్బంది అయ్యి మేము హరీష్ రావు దగ్గరికి పోయినప్పుడు సార్ వచ్చేసి అరే మరి నేను ఇట్లా అశ్వరావుపేట పోయినా ఈ ఆయిల్ ఫామ్ తోట చూసినా దీన్ని పెడితే ఎట్లుంటుంది అని అంటే మేము హరీష్ రావు ఆట మీద నమ్మకము ఆయన నమ్ముకొని మేము ఫస్ట్ ఆయిల్ ఫామ్ తోట నాటడం జరిగింది. నేను బద్దిపేట కిష్టారెడ్డి అని మేము ఇద్దరం ఆ ఆయిల్ ఫామ్ తోట ఫస్ట్ మా ఊరిలో నాటి మేము ఇవాళ మా ఊరిలో 200 నుంచి 350 ఎకరాల దాకా ఆయిల్ ఫామ్ తోట నాటినాం. మాకు అంతర్ పంటలకు వాడినాం, మాకు కోతులకు రాళ్లకు రప్పలకు ఎలాంటి నష్టం లేదు. ఈ ఫ్యాక్టరీ మాకు కాదు మా పిల్లలకు సుధా లైఫ్, ఒక ఎంప్లాయీస్కు 30 సంవత్సరాలు ఎట్లా లైఫ్ ఉంటుందో మాకు సుధా రైతులకు మాకు ఒక 30 సంవత్సరాలు నమ్మకం కలిగే విధంగా మాకు హరీష్ రావు మాకు బతుకు తెరువు మాకు మా పిల్లలకు చూపించడం జరిగింది. 7 ఎకరాలు పెట్టిన 11 లక్షల రూపాయలు వచ్చినాయి ఒక సంవత్సరం మీద 2 నెలలకు. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ కాదున్నది, ఇప్పుడు ఈ సంవత్సరం 14 లక్షల దాకా మాకు వస్తుంది. దీని పంటలు నమ్ముకొని ఇన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, పోయిన మా కేసీఆర్ ప్రభుత్వం మా నంగునూరు మండలం మీద ప్రేమతోనే ఈ కంపెనీ శాంక్షన్ చేసి మా రైతులకు కానీ మాకు కానీ
ఈ కంపెనీ ఇచ్చి మాకు 100% మమ్మల్ని ఆదుకున్నాడు. ఇక వీళ్ళు ఏం చేస్తారు ఏం కదా మేమే చేసినామని చెప్పుకుంటారు. మేము ఒక 2000 మందిని భోజనం చేసి అందరం మేము కొబ్బరికాయలు కొట్టి మేము సాధించుకున్న కంపెనీ, మేము చేసిన కంపెనీ. ఇక వాళ్ళు చెప్పుకుంటానంటే అది మాకు సంబంధం లేదు. ఎవరైనా మా రైతులకు ప్రయోజనం కలగాలి. 100% మా రైతుల బతుకు తెరువు చూసింది కేసీఆర్, హరీష్ రావు వల్లనే ఈ కంపెనీ వచ్చింది. ఈ ఆయిల్ ఫామ్ టోటల్స్ మేము ఆయన నమ్ముకొనే పెట్టినాం. కాళేశ్వరం నీళ్ళతోనే ఈ ఆయిల్ ఫామ్ టోటల్ అనేది తెలంగాణలో ఈ అశ్వరావుపేట తప్ప కాళేశ్వరం నీళ్ళతోనే ఇక్కడ ఈ చెట్లకు పర్యావరణంలో మార్పులు వచ్చి క్రాప్ వస్తుంది. ఈ ఆయిల్ పంప్ పెట్టినందుకు మాకైతే సంతోషంగా ఉంది. నాకు తెలిసి బహుశా ఒక కన్న తండ్రి తల్లి కూడా ఇంతగానో చెప్పారు హరీష్ రావు చెప్పినంత. ఆయన మీరు పెట్టుర్రి నేనున్నా, దేనికైనా నేను మీకున్నా, ఏ బాధ్యత నేను వాయించుకుంటా, మీరు పెట్టుర్రి అంటే సార్ నమ్మకం మీద మేము పెట్టినందుకు మాకు మంచిగానే ఫలిస్తుంది. నీళ్ళు కూడా కాలువలు తవ్విండు, నీళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ నిమిత్తం నీళ్ళు కూడా వచ్చు. వాళ్ళు వచ్చే ముంగట ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు కూడా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు నీళ్ళు ఇవ్వండి, జర మమ్మల్ని ఆదుకోండి, ఈ ఆయిల్ పంప్ పెట్టురని మమ్మల్ని ప్రత్యేకించి అశ్వరావుపేటకు తీసుకుపోయి 4 సార్లు తీసుకుపోయి తిండి పెట్టి అన్ని పెట్టి మాకు చూపించి ఈడ పెట్టిపించిండు. ఆ దేవుడే మాకు హరీష్ రావు ఇంత అన్నం పెట్టినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటారు. మీరేమంటారు? ఈ యొక్క ఆయిల్ ఫామ్ తోట చాలా మంచిది రైతులకు ఏంటంటే భరోసా. ఈ పంట పెట్టుకున్నామంటే ఇప్పటి నుంచి వెళ్ళి ఇక మనకు ప్రతి నెల మనకు ఒక జీతంలాగా వస్తుంది. చాలా మంచి పంట. కోతుల బెడద కానీ వేరే ఇతర జంతువుల బెడద మాత్రం లేదు. రాళ్ళ వర్షాలకు కూడా తట్టుకునే శక్తి ఉన్నది దానికి. మంచి పంట, ప్రతి ఒక్క రైతు వేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరేమంటారు? నేను ఈ కర్మాగారం స్టార్ట్ అయినప్పుడు ఫౌండేషన్ వేసినప్పుడు ఈ గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి రైతును. ఇక్కడ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ తోటలను పెంచడంలో హరీష్ అన్న సహకారము ఎనలేంది. అప్పటి నుంచి ఈ కర్మాగారంని స్టార్ట్ చేయడం ఏదైతే 2002లోనే టీజీఐఎస్ నుండి ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్కు స్థలంని కేటాయించి అదే సంవత్సరము 2 నెలల్లోనే ఇక్కడ ఈ కర్మాగారానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన అనేది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ రోజు కేసీఆర్ గారి యొక్క చొరవతోని, రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోని హరీష్ అన్న ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మేమే శంకుస్థాపన చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు చెప్తా ఉన్నారు. మేము వాళ్ళని తప్పు పట్టట్లేదు. మీరు ఇక్కడ శిలాఫలకాన్ని చూస్తే మీకు తెలుస్తుంది ఏ సంవత్సరంలో ఎవరి ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపన జరిగింది. చేసిన పనుల్లో ఇచ్చినటువంటి ఈ జీవోల ద్వారా తెలుస్తుంది ఎవరు ప్రజల కోసం పనిచేశారు, రైతుల కోసం పనిచేశారని. వీళ్ళు కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు కర్మాగారం మీద ఉన్నటువంటి శ్రద్ధను రైతులు కాయలు కాసేదంతా రైతుల పామాయిల్ తోటల మీద పెట్టడం లేదు. అందువల్ల హరీష్ అన్న సహకారంతో 2-3 సంవత్సరాలలోనే 1000 ఎకరాలలో పెట్టినటువంటి రైతు పామాయిల్ తోటలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గుదల పట్టింది. ఎందుకోసం అంటే వీళ్ళు ఆర్భాటానికి పోయి ఈ కర్మాగారాన్ని మేమే నిర్మించడమని చెప్పేసి ఇక్కడ 1000 లక్షల రూపాయలు ఆయిల్ ఫెడ్ ఫార్మర్స్ అసోసియేషన్ నుంచి ఖర్చు చేసి ఇక్కడ ఆర్భాటంతో సీఎం గారితో ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తుళ్ళు. 1000 లక్షల రూపాయలు ఆయిల్ ఫార్మర్ల ఏదైతే ఆర్గనైజేషన్ నుంచి తీసి ఈడ ఆర్భాటంతో పెడుతున్నారు. కానీ ఆయిల్ ఫామ్ పంట రైతులు మరి ఏ విధంగా డెవలప్మెంట్ కావాలి, ఇంకెన్ని ఎకరాలు వండిస్తే ఈ కర్మాగారం నిలుస్తుంది ఇక్కడ అని చెప్పేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేరు. ఆయిల్ ఫామ్ రైతులు ఎక్కువ సంఖ్యలో ఎక్కువ వేల ఎకరాలలో అది పెడితేనే ఈ కర్మాగారం నిలుస్తుంది. లేకపోతే ఆయిల్ ఫామ్ పంటలు లేకపోతే ఈ కర్మాగారం ఏం చేస్తుంది? ఇది ఒక్కసారి గ్రహించాలి మన కాంగ్రెస్ పెద్దలు. మీరేమంటారు? నర్మేట గ్రామంలో ఈ ఆయిల్ ఫామ్ సెట్ ఈ ఫ్యాక్టరీ నిలబడ్డదంటే ఖుషి హరీష్ అన్నది. ఈ ఇత్తనం పెట్టింది హరీష్ అన్న, చెట్టును పెంచింది పోషించింది హరీష్ అన్న, ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది హరీష్ అన్న. ఇది ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మేము ఫ్యాక్టరీ కాగానే అన్ని కాగానే మేము చేసినాం అన్నది పద్ధతి కాదు. ఇది ఇక్కడ మనకు రైతుల యొక్క అభిప్రాయం. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ తోటలు పెంపకం చేస్తున్నటువంటి రైతుల అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ మేము తాము ఆహ్వానిస్తాం, కానీ వాళ్ళే చేశామని చెప్పుకొని ఇటు బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ని కానీ ఎవరిని కానీ దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి రైతులంతా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పెంచినటువంటి రైతులంతా కూడా ఇప్పుడు ఆర్థికంగా గత 2-3 సంవత్సరాలుగా ఈ పంటల్ని పండిస్తున్నటువంటి రైతులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారంటే వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, నర్మెట. రైట్, ఇది వాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ టీ న్యూస్.